నరసింహనాయుడు సినిమా నిర్మాత మురళీకృష్ణ భూ వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కుల్ మండలం గొంగుల్రు గ్రామంలో క్రాంతి అనే వ్యక్తితో మురళీకృష్ణకు గత కొద్ది సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో తన పొలానికి కంచె వేస్తుండగా మురళీకృష్ణ అనుచరులు అడ్డుకొని తనపై దాడి చేశారని రైతు క్రాంతి ఆరోపించారు. పొలం అమ్మితే మురళీకృష్ణకే అమ్మాలని, లేకుంటే చంపేస్తామని అతని అనుచరులు హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రాంతి ఈ ఘటనపై మురళీకృష్ణ అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సినీ నిర్మాతగా ఉన్న మురళీకృష్ణపై తీవ్ర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నరసింహనాయుడు సినిమా నిర్మాత మురళీకృష్ణ భూ వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కుల్ మండలం గొంగుల్రు గ్రామంలో క్రాంతి అనే వ్యక్తితో మురళీకృష్ణకు గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో తన పొలానికి కంచె వేస్తుండగా మురళీకృష్ణ అనుచరులు అడ్డుకొని తనపై దాడి చేశారని రైతు క్రాంతి ఆరోపించారు. పొలం అమ్మితే మురళీకృష్ణకే అమ్మాలని, లేకుంటే చంపేస్తామని అతని అనుచరులు హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రాంతి ఈ ఘటనపై మురళీకృష్ణ అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సినీ నిర్మాతగా ఉన్న మురళీకృష్ణపై తీవ్ర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.